పార్వతీ ప్రసాద్ గారు, ఇప్పటికీ పనిచేస్తున్న తురగా ఉషారమణి, మీరందరూ వచ్చారు, నాకు చాలా సంతోషం. కాబట్టి రేడియో అనేది చాలా కాలం నిన్న మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండేది. కాబట్టి మా వార్తలు కూడా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ విధానాలకి, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ విధానాలకి, ఆ నాయకుల ఇష్టాయిష్టాలకి ఎంతో కొంత అనుగుణంగానే, ఎంతో కొంత పక్షపాత ధోరణిలోనే ఉండేవి, అందులో సందేహం లేదు. ప్రభుత్వ విధానాలకి లేకపోతే ప్రభుత్వంలో ఉన్న నాయకుల అభిష్టాలకి, వారి ఇష్టాయిష్టాలకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరిగేది. దీనికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, రేడియోలో పనిచేసే వారందరూ కూడా గవర్నమెంట్ అధికారులు. మిగతా ప్రభుత్వ శాఖల్లో ఉన్న బ్యూరోక్రాట్స్ మనస్తత్వం ఎలా ఉంటుందో రేడియోలో ఉన్న అధికారుల మనస్తత్వాలు కూడా అలాగే ఉండేవి. దీనికి ఒక ఎగ్జామ్షన్, మేము ఆర్టిస్ట్ క్యాడర్లోకి వస్తాం. వార్తలు చదివేవాళ్ళు, రాసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ వార్తలు ఎడిట్ చేసేవాళ్ళు, వార్తా విభాగంలో పెత్తనం చేసేవాళ్ళు, అధికారం చెలాయించేవాళ్ళు, వీళ్ళందరూ 100కి 100 కేంద్ర ప్రభుత్వ అధికారులు, బ్యూరోక్రాట్స్. వాళ్ళు ఆల్ ఇండియా రేడియో ఉద్యోగులు కాదు, ప్రొఫెషనల్ జర్నలిస్టులు కాదు, ఏమీ కాదు. కేవలం వారు ఏదో ఒక సర్వీస్కి చెందిన వారు కనుక వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఆల్ ఇండియా రేడియోలో, రేపు పిఐబిలో, ఎల్లుండి ఫీల్డ్ పబ్లిసిటీలో ఇలా నియామకాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వ్యవస్థాపరమైన లోటుపాట్ల వల్ల తప్పనిసరిగా ఆల్ ఇండియా రేడియో వార్తలు, ఇందాక వారు అన్నట్టు ఒకప్పుడు ఆల్ ఇండియా వార్తలు గానో లేకపోతే ఇంకో వార్తలు గానో